విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. రేపు మనం వెయ్యబోయే టెండర్ తాలూకా ప్రపోజల్ దీని ఫైనల్ డ్రాఫ్ట్ నువ్వు తయారు చేయాలి. మేడం. అవును వీరాస్వామి, నిజానికైతే ఈ పని మాలతీగాని రాజుగాని చేయాలి. ఎందుకనో అది నాకు ఇష్టం లేదు. రాజుగారు కూడా అలాంటి మనిషేనా మేడం? అలా అని నేను అనడం లేదు, కానీ ఎన్నాళ్ళు నమ్మకంగా ఉన్న మాలతీ అలా చేసిందంటే రాజు మాత్రం అలా చేయడని నమ్మకం ఏమిటి? అసలు నమ్మక ద్రోహం చేయటానికి వాళ్ళకు మనసు ఎలా ఒప్పుతుందో. అలాంటి పాడు పనులు చేసే కన్నా ఏనూతులో ఉన్న దూకి చావటం నయం. ఎవరు చేసిన కర్మకు వాళ్ళు తప్పక ఫలితాలు అనుభవిస్తారు. నువ్వీ కంపెనీ శ్రేయోభిలాషవని సమర్థుడైన వాడివని నీకీ పనిని అప్పగిస్తున్నాను. ఈ విషయం మూడో కంటికి కూడా తెలియడానికి వీల్లేదు. ఫైనల్ డ్రాఫ్ట్ తయారు చేసి నాకోసారి చూపించు. అలాగే మేడం. కాంట్రాక్ట్ మనకే రావాలి, ఆ విషయం గుర్తుంచుకో. అలాగే మేడం. గో అహెడ్. గుడ్ మార్నింగ్ దీపక్. వెరీ గుడ్ మార్నింగ్. పొద్దుటే ఈ అలంకరణ కార్యక్రమం ఏమిటి భార్గవి? ఏ పొద్దుటే అలంకరించుకోకూడదని రూల్ ఏమైనా ఉందా? లేదనుకో, ఇవాళ ఏమిటో ప్రత్యేకంగా కనిపిస్తుంటేను. ప్రత్యేకంగా అంటే? అంటే నన్నేదో సైట్ సీయింగ్ తీసుకువెళ్ళబోతున్నట్టుగా. అలంకరణ చూస్తుంటే కాస్తంత సంసారపక్షంగా ఉంది కాబట్టి ఏదో మ్యారేజ్ ఫంక్షన్ అయి ఉంటుంది. యామే రైట్? మరి ఇంకేంటబ్బా? భార్గవి, వస్తున్నా మమ్మీ. నేను ఆఫీస్కి వెళ్ళొస్తా దీపక్. భార్గవి. అమ్మో, మమ్మీ టైం అంటే టైమే. సీ యూ. ఇవాళ ఒక కొత్త భార్గవిని చూస్తున్నాను. కొత్త బాధ్యతలు అప్పచెప్పావుగా. ఆఫీస్కి వెళ్తున్నందుకు దీప కంగ్రాచులేట్ చేశాడా? లేదు. ఏ? అతనింకా షాక్లో ఉన్నాడు. సింపుల్గా ఇగ్నోర్ చేసి వచ్చేశాను. షాక్ దేనికటా? తనతో ముందుగా చెప్పొద్దన్నావుగా. పొద్దుటే చెప్పాను. కొద్దిగా బాధ కలిగినట్టుంది. హీ డిజర్వ్స్ ఇట్. బిజినెస్ వ్యవహారాల్లో ఇంట్రెస్ట్ చూపించింది తనైతే నువ్వేమో నన్ను ఆఫీస్కి రమ్మన్నావు. పైగా అదొక దిగులు. జరిగిన వాటికి దిగులు పడుతూ కూర్చోవడం తప్ప ఇకతని ఇంట్లో చేయగలిగింది పెద్దగా ఏమీ లేదు. కమాన్, లెట్ us go.
ఇది వెంటనే డిస్పాచ్ అయ్యేలా చూడండి. అలాగే మేడం. ఇవాల్టికి సంతకాలు చేసే పని అయిపోయినట్టేగా? ఇంకొక ఫైల్ చూస్తే ఇవాళకి ఆఫీస్ పని కంప్లీట్ అయిపోయినట్టే మేడం. సారీ మిస్టర్ రవీంద్ర. ఒక్కసారి చూడండి మేడం. ఏమిటిది? కొత్త ప్రాజెక్ట్ కోసం టెండర్. ఐసీ. అలా చెప్పరే, చాలా ఫాస్ట్ గా తయారు చేసినట్టున్నారే. మనం కోట్ చేసే అమౌంట్ రాయటం ఒకటే మిగిలింది మేడం. అదేమిటి గుండెకాయ లేకుండా మనిషిని తయారు చేసినట్టు? గుడ్డికాయని వీరాస్వామి మోసుకొస్తున్నాడు మేడం. ఐసీ. లక్ష్మీదేవి ఎంత కోట్ చేసిందో చూసాకే మనం ఎంతెంత వేయాలనేది డిసైడ్ చేస్తాం. మరి వీరస్వామి ఎక్కడా? ఆన్ ది వే మేడం. అసలు ఈ పాటికే ఇక్కడ ఉండాలి మేడం. తనకు అడిగే ధైర్యం చాలక తన తరఫున నన్ను మీతో మాట్లాడమన్నాడు. దేని గురించి? అదే ఎప్పటి నుంచో మనకు నమ్మకంగా పనులు చేస్తున్నాడు కదా. పాపం మోటార్ బైక్ ఒకటి కొనుక్కుంటాడట. కొనివ్వండి. వాట్ ఈస్ దేర్? థ్యాంక్ యూ మేడం. కమేన్. నమస్కారం మేడం. నూరేళ్ళయ్యా వీరాస్వామి. నక్కని తొక్కొచ్చావనుకో. నక్కగా సార్, కుక్క. కరిస్తే బొడ్డు చుట్టూ సూదులు పొడిపించుకోలేక చచ్చుండేవాడిని. కుక్కేమిటి వీరాస్వామి? ఆటో దిగొస్తుంటే పిచ్చుకోక ఒకటి ఎమటపడింది మేడం. పరిగెత్తలేక చచ్చాను. ఇక నుంచి నీకు ఆటోలో తిరగాల్సిన బాధ ఉండదు, కుక్కల బారిన పడాల్సిన అవసరమూ రాదు. ఒక మోటార్ బైక్ కొనుక్కో. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడే రవీంద్ర గారు చెప్పారు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ సంగతి తర్వాత, ముందు కాగితాల సంగతి చెప్పు. శభాష్. అవును, ప్రతిసారి నువ్వు ఇలాంటి కాగితాలు సంపాదించడం కోసం నువ్వెంత కష్టపడింది కథలు కథలుగా చెప్తావు కదా. మరి ఈసారి ఆ కథలేం లేవా? ఈసారి అలాంటివేమీ లేవు సార్. ఓకే మిస్టర్ రవీంద్ర, కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇక టెండర్ తయారు చేసే పనిలో ఉండండి. అలాగే మేడం. నువ్వు రావయ్యా వీరాస్వామి. అపి, వస్తున్నా. ఏందక్క? ఎవరొచ్చారో చూడు. ఆ. అక్క. ఏమైందమ్మా? అర్జెంటుగా రమ్మని కబురు పెట్టావు. కొంపతీసి కంగారు పడ్డావా ఏంటి? తను కంగారు పడ్డం కాక నన్ను కంగారు పెట్టింది అత్తయ్య. అర్జెంట్ అని చెప్తే తొందరగా వస్తారని అక్కట చెప్పిందిలే. అమ్మయ్యా, విన్నావా? నేనింకా నీకేమైనా అయిందేమోనని హడలిపోయాను తెలుసా? అబ్బో, అమ్మంటే ఎంత ప్రేమో. ఉండదేంటి మరి? నీకు స్వయంగా లడ్డూ తినిపించాలనిపించిందమ్మా. ఏమిటి, ఏదైనా శుభవార్త? శుభవార్త చెప్పాల్సిందానివి నువ్వు. ఇవాళ దీపక్ పుట్టినరోజు. దీప్తి, తనకెలాగూ స్వీట్ తినిపించలేను. కనీసం నీకైనా తినిపిస్తే. దీప్తి, దీపక్ నాకు అన్నయ్య కాడు. అతని పుట్టినరోజు నాకు శుభవార్త కాదు. అదేందా మట్ట అంటావు? తప్పమ్మా, అన్నయ్య నట్టు అనకూడదు. మనందరినీ కష్టపెట్టినవాడు అతని పుట్టినరోజు మనం జరుపుకోవడం ఏమిటి? నా తృప్తి కోసం. నువ్వు నన్ను తిట్టినా సరే నాకిష్టం లేని పని నేను చేయలేను. పోన్లే అమ్మా, ఇవాళ దీపక్ పుట్టినరోజు కాదనుకో, అమ్మ తృప్తి కోసమైనా ఒక్క లడ్డు తినొచ్చుగా. ఇవన్నీ తనే స్వయంగా తయారు చేసింది. ప్లీజ్ ఆయా. దీప్తి, ఏంటా మొండితనం? పోలే బాబు, తననేమి అనుకో. అత్తయ్య, నన్నే కాసేపు దీపక్ అనుకోండి. బాబు. అవునత్తయ్య, అల్లుడు కూడా కొడుకుతో సమానం ఉంటారుగా. మీ చేత్తో నాకు తినిపించండి అత్తయ్య. దీప్తి, ఏయ్, ఏమిటా దొంగ చూపులు? దొంగ చూపులు చూడాల్సిన అవసరం నాకేంటి? ఇవి దొరచూపులే. ఎంతసేపటి నుంచి చూస్తున్నావు? అద్దంలో నిన్ను నువ్వు చూసుకొని మైమర్చిపోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి. నువ్వింత అందంగా ప్రత్యేకంగా ఎందుకు తయారవుతున్నావో నాకు తెలుసు. మమ్మీ అప్పుడే చెప్పేసిందా? ఇవాల్టి స్పెషాలిటీ గురించి మీ మమ్మీ కూడా తెలిసిపోయిందా? తెలిసిపోవడం ఏమిటి? ప్రోగ్రామ్ గురించి చెప్పింది తనే కదా. ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేశారా ఏంటి కొంపదీసి?
అరేంజ్ చెయ్యరా మరి? వస్తున్నదెవరు? మామూలు మనిషి కాదు కదా. దేని గురించి నువ్వు మాట్లాడేది? దేని గురించి ఏమిటి దీపక్? ఈరోజు సిటీకి అమెరికన్ రాయబారి వస్తున్నారు కదా, ఆయన గౌరవార్థం పార్టీ ఏర్పాటు చేశారు. మమ్మీ నేను కలిసి అక్కడికి వెళ్తున్నాం. వాట్? ఎందుకంత ఆశ్చర్యం? ఈ రోజుకున్న స్పెషాలిటీ తెలుసు కూడా నువ్వెందుకు ఒప్పుకున్నావు? స్పెషాలిటీనా? ఈ రోజుకి స్పెషాలిటీ అంటూ ఏముంది అసలు? గెస్ చెయ్యి. ఎంత గెస్ చేసినా ఈ రోజు మన పెళ్లి రోజు కాదని తెలుసు. పోనీ ఏదైనా నేషనల్ హాలిడేనా అంటే అది కాదు. ఇంకేమై ఉంటుందబ్బా? ఇవాళ నా పుట్టినరోజు. ఐ సీ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అదేంటి ఇలాగే నా బర్త్డే విషెస్ చెప్పేది? ఈ సంగతి తెలియగానే ఎగిరి గంతేసి హడావుడి హంగామా క్రియేట్ చేస్తావు అనుకున్నాను. చెయ్యొచ్చు గానీ అంత టైం లేదే. ఇవాళ మన టైం కేవలం మనదే. అర్జెంటుగా మనం ఒక చోటికి వెళ్ళాలి. ఎక్కడికో తెలుసా? మనం లవర్స్ అని మొదటిసారి తెలుసుకున్న లవ్ స్పాట్కి. లవ్ స్పాట్ కా? యా, 5 నిమిషాల్లో రెడీ అయ్యేస్తాను, ఉండు. హలో ఆంటీ, లేట్ అయిందా? నేను వెయిట్ చేస్తోంది నీకోసం కాదు దీపక్, భార్గవి కోసం. మమ్మీ, ఈరోజు దీపక్ బర్త్డే. ఐ సీ. ఫంక్షన్ కి ఆల్రెడీ మనం లేట్. పద బేబీ. మమ్మీ, ఈరోజు మనం అక్కడికి వెళ్ళడం అవసరం అంటావా? అదేం ప్రశ్న బేబీ? స్టేట్ లో ఉన్న బిజినెస్ పీపుల్ అంతా ఈ పార్టీకి అటెండ్ అవుతున్నారు. మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? చూడు దీపక్, అవతల అమెరికన్ అంబాసిడర్ ప్రోగ్రామ్ ఉంది. నీ బర్త్డేదే ఉంది, ప్రతి సంవత్సరం వస్తుంది. అమెరికన్ అంబాసిడర్ ఎప్పుడు రారుగా. దీపక్ బాబు, దీపక్ బాబు, నేను ఈ బెగర్ గాని లోపలికి ఎవరు రానిచ్చారు? ఏ వాచ్మెన్, అడుగు తినే వాళ్ళందరినీ ఇలా లోపలికి పంపించదని చెప్పానా? ఎవరమ్మా అడుగుతునే వాళ్ళు? దీపక్ బాబు మా అబ్బాయి కదా. ఏరా అప్పిగా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అమ్మా ఆశ, అసలు సంగతి నా ఆశ చెప్పిద్దామనా? ఎందుకు వచ్చావో చెప్పమంటే ఏమిటి అధిక ప్రసంగం? నువ్వు ఈ స్పెషల్ డ్రెస్ ఎందుకు వేసుకున్నావో అందుకు. మీ అత్త మీ ఆవిడ కొత్త చీరలు ఎందుకు కట్టుకున్నారో అందుకు. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి నడు. వెళ్తావమ్మా, ఇడేం సెలేసుకొని కూర్చోడానికి రాలా. ఇవాళ మా దీపక్ బాబు పుట్టినరోజు. వాళ్ళమ్మ లడ్డూలు చేసింది, ఇచ్చి పదామని వచ్చా. తిను బాబు తిను. ఆగు దీపక్, అందులో విషయం గాని కలిపిందేమా మహాతల్లి? లేదమ్మా తల్లి, కావాలంటే నువ్వు కూడా తిను. ఏమ్మా నన్ను కొడతావు? ఎప్పుడన్నా ముద్దు బోవెట్టావా? ఏనాడన్నా కుక్కి నీళ్ళు ఇచ్చావా? పోరా ఇక్కడి నుంచి. నీకంటే మీ అమ్మేనయ్యో. ఓసారి క్యాంటీన్లో నా మీద చెయ్యెత్తింది కానీ కొట్ల చూడబోతే అమ్మకంటే 2 ఆకులు ఎక్కువ చదివినట్టున్నావే. ఏంది బాబు సొంత అట్టు నిలబడ్డావు? అసలు నిన్నెవడు రమ్మన్నాడు ఇక్కడికి? నన్నెవరు చూసినా పప్పు అనేవాళ్ళే గాని రమ్మనేది ఎవరూ లేరు. ఒక్క మా అక్క తప్ప. ఈ సొయానా మా అక్క చేసినట్లు. ఇందులో అమ్మ ప్రేమ తప్ప ఇష్టం లేదు బాబు. తిను. అమ్మ ప్రేమ అని ఇన్నాళ్ళు నేను మోసపోయింది చాలు. పోనీ అన్నీ తినొద్దు, ఒక్కడు తిను. వాళ్ళంటే పరాయాలు, ఇసురుగొట్టిన అర్థం ఉంది. అయినాడు అయ్యండి, నువ్వు కూడా ఇట్లా చేస్తావా? ఉండు, అక్కకు చెప్తా. ఉండండి, మీ సంగతి కూడా చెప్తా. ఇలాంటి డర్టీ స్కౌండల్స్ ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తావు? ఇలాంటి వాళ్ళంటే నాకు పరమ అసహ్యం. బేబీ, మనం ఆల్రెడీ లేట్. అవతల ఫంక్షన్ కి టైం అవుతోంది, వెళ్దాం పదా.
అయ్యమ్మా, అప్పిగాడు ఎక్కడికి వెళ్ళాడు? చాలాసేపటి నుంచి కనిపించడం లేదు. తెలియదమ్మా, ఇందాక నుంచి నేను వెతుకుతున్నాను. వీడు ఉన్నట్టుండి ఎటు ఉడాయించినట్టు? నేనేం ఉడాయించలేదు. అప్పిగా, ఎంతసేపు ఎక్కడికెళ్ళావురా? నీకోసం దీప్తి ప్రసాదు ఎంతసేపు వెయిట్ చేశారో తెలుసా? నేనేం దీపక్ బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. దీపక్ బాబు నన్నేం తిట్టలేదు, భార్గవి కూడా నన్నేం కొట్టలేదు. ఆఖరికి నేను తీసుకెళ్ళినట్లు కింద పడలేదు. అంటే లేదు లేదు అని నువ్వు ఇక్కడ చెప్పేవన్నీ అక్షరాలా అక్కడ జరిగాయన్నమాట. ఏం జరగలేదంటే జరిగినాయి అంటావేందమ్మా? భార్గవి నన్నేం కొట్టలేదక్క. వాళ్ళ చేతులు విరిగిపోను. ఆ దీపక్ బాబుకు బుద్ధి లేదా? దీపక్ బాబుని తిట్టబాక. దీపక్ బాబు చాలా మంచోడు. ఆ తల్లి కూతుళ్ళే పరమ రోతోళ్ళు. పడ్డవాళ్ళెప్పుడు చెడ్డవాళ్ళు కాదులేరా అప్పి. లైట్ వేసుకోలేదే? ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు కదా, నువ్వు ఇంటికొస్తే గాని పాపం ఆ దీపం వెలగనంది. అంటే ఇంటికి ఆలస్యంగా వచ్చానని చెప్పడమా? కొన్ని మాటలు సూటిగా మాట్లాడితే చాలా చేదుగా ఉంటాయి భార్గవి. నిన్ను ఇంకొంచెం రెచ్చగొట్టి ఇలా కాసేపు మాట్లాడించాలనుంది. నువ్వు మాట్లాడించినా నేను మాట్లాడాలిగా. ఇప్పుడు మాట్లాడించానుగా. మమ్మీ నిన్ను చాలా హర్ట్ చేశావని తెలుసు. సారీ దీపక్. నేనేం నీ సారీ కోసం ఎదురు చూడడం లేదు. నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావో నాకు బాగా తెలుసు. చలో ఇప్పుడు వెళ్దామా? అదే మన లవ్ స్పాట్కి. ఇప్పటిదాకా చీకటి నన్ను మింగేసినట్టు ఇప్పుడు దాన్ని కూడా చీకటి కమ్మేస్తుంటుంది. పోనీ ఇంకెక్కడికైనా వెళ్దాం. ఇప్పుడు వెళ్ళకపోతే ఈ రోజు నీ బర్త్డే కదా అని ఇంతగా బతిమలాడుతున్నాను. ఎంత నా బర్త్డే అయితే మాత్రం అమెరికన్ రాయబారితో పార్టీ కంటే గొప్పదేం కాదుగా. వస్తావా రావా? రాను.